హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము భగవద్గీతలో 13 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి మనము 14వ అధ్యాయంలోకి వెళ్దాం. సో ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రి మందిరాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం ఈరోజు క్లాస్ చెప్పుకుందాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की सुदर्शन भगवान की जय, राधा माधव की जय, पंचतत्व की जय, नरसिम्हा भगवान की जय, गिरि गोवर्धन की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. సో ఈరోజు మనము 14వ అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాము, ప్రకృతి త్రిగుణములు. సో ముందుగా మొదటి శ్లోకము రెండవ శ్లోకము చూద్దాం, ఆ తర్వాత వివరణలోకి వెళ్దాం. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేవాది దేవుడున అయిన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేనిని తెలుసుకుని మునులందరూ పరమ సంసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును ఇప్పుడు నేను మరలా తెలియజేయుదును. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానమునందు స్థిరత్వమును పొందుట ద్వారా మనుజుడు నాతో సమానమైన స్వభావమును పొందగలడు. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమున జన్మింపడు, అట్లే ప్రళయ సమయమున వ్యధనొందడు. సో ప్రకృతి త్రిగుణములు అనేటువంటి ఈ అధ్యాయంలో మొదటిగా 2 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారో ఆ జ్ఞానం యొక్క మహత్యాన్ని తెలియజేస్తున్నారు, ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, త్రిగుణాలు అనేటువంటి ఈ జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఇంతవరకు నేను నీకు ఇచ్చినటువంటి జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం, నేను నీ మేలు కోసం నేను తిరిగి మళ్ళీ ఈ జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నాను అనేటువంటిది చెప్తున్నాను. ముందుగా మనము అసలు గుణం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. గుణ అంటే సంస్కృత పదం, గుణ అంటే ఒక పేనబడినటువంటి త్రాడు, పేనిన త్రాడు. మామూలుగా మనం జడ వేసుకుంటారు ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు జడ వేసుకోవాలి అని అంటే ఏం చేస్తారు, 3 పాయలుగా తీసి దానిని పేనుతారు, పేనితే ఒక జడలాగా తయారవుతుంది. సో దీనిని గుణ అని అంటారు. మామూలుగా అయితే ఈ యొక్క బలంగా ఉన్నటువంటి త్రాడుని ఏమంటాము అంటే తెలుగులో మోకు అని అంటాం. అసలు ఈ మోకుని ఎలా తయారు చేస్తారు అని అంటే, ఒక 3 దారాలు తీసుకొని 3 దారాలని పేనితే ఒక దారంగా తయారవుతుంది.
అలా తయారైనటువంటి దారాలు మళ్ళీ 3 తీసుకొని, మళ్ళీ వాటిని పేనితే, మళ్ళీ ఇంకొంచెం పెద్ద దారం తయారవుతుంది. అలా పెద్దగా తయారైనటువంటి దారాన్ని మళ్ళీ 3 తీసుకొని, మళ్ళీ పేనితే, మళ్ళీ ఒక దారంగా తయారవుతుంది. ఆ విధంగా చివరికి ఒక పెద్ద మోకులా తయారవుతుంది. అంటే మూడిటిని జాయిన్ చేసుకుంటూ ఒక పెద్ద మోకులాగా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకలా చేస్తారు అనంటే, అలా మోకులా తయారు చేస్తే అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కూడా తెంచలేరు. దాని నుంచి విడిపించుకోవడం సాధ్యమవ్వదు. సో, ఎంత పెద్ద కుస్తీ పట్టేవాళ్ళైనా సరే, మనము టగ్ ఆఫ్ వార్ ఆడటం చూసాం. టగ్ ఆఫ్ వార్‌లో ఏం చేస్తారు? తాడుకి అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది ఉండి లాగుతారు. సో, లాగినప్పుడు ఒకళ్ళు, ఇద్దరు ఉండరు. అటువైపు ఒక 100 మంది, ఇటువైపు ఒక 100 మంది ఉండి లాగుతా ఉంటారు. లాగినప్పుడు ఎవరు గెలుస్తారు అనంటే, ఎవరి వైపుకి ఆ తాడు ఎక్కువగా లాగబడుతుందో వాళ్ళు గెలుస్తారు. మరి ఈ ప్రక్రియలో బలవంతులైనటువంటి వాళ్ళే లాగుతున్నా కానీ, మరి ఆ తాడు ఎందుకు తెగట్లేదు? అంటే ఆ తాడుని ఎలా తయారు చేశారు అనంటే, బలంగా తయారు చేశారు. ఇలా 3 పేనుకుంటూ ఒక పెద్ద మోపులాగా తయారు చేశారు కాబట్టి, ఆ తాడుని తెంచటం అనేటువంటిది సాధ్యం కాదు. సో, ఆ విధంగా ఒక గుణము అనేటువంటిది మనల్ని అలా బంధిస్తుంది. ఎలా అంటే త్రిగుణాలు అంటే 3 గుణాలు. ఈ 3 గుణాలు అనేటువంటివి ఏమిటి అనంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాల యొక్క కలయిక ఎలా ఉంటుంది అనంటే చాలా బలంగా మనల్ని భౌతిక విశ్వంలో బంధించేస్తుంది. మనం ఎంత బలవంతులమైనా, మనము ఎంత శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి వాళ్ళమైనా కానీ, ఈ 3 గుణాల ప్రభావం నుంచి మనం బయటపడడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందుకనే దీన్ని గుణ అని అన్నారు. ఓకే. అయితే ఈ అధ్యాయంలో ప్రత్యేకించి అసలు ఈ గుణాలేమిటి? ఈ గుణాలు ఈ జీవుడిని ఏ విధంగా బంధిస్తున్నాయి? అయితే బంధించటం వలన ఈ జీవుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏమిటి? ఆ తరువాత ఈ జీవుడు గుణ ప్రభావం నుంచి ఎలా విముక్తుడవ్వాలి? అనేటువంటిది 14వ అధ్యాయంలో ముఖ్యంగా కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 14వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం. అయితే ఈ 3 విషయాలని మనకు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకటి గుణాలేమిటి? 2 ఈ గుణాల ప్రభావంలో ఏ విధంగా జీవుడు బంధింపబడుతున్నాడు? 3 గుణాల ప్రభావంలో బంధింపబడినటువంటి జీవుడి యొక్క పరిస్థితి ఏమిటి? 4 గుణాల ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? ఈ 4 విషయాలని కూడా ఈ యొక్క ఆహ్, జ్ఞానము అనేటువంటిది మనకిస్తుంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలియచేశారు. జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానాం జ్ఞానముత్తమం అనేటువంటి పదాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేయడం అంటే, ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే మనం చూస్తే మొదటి 7 అధ్యాయాలు కూడా కర్మయోగం. మొదటి 6 అధ్యాయాలు కూడా కర్మయోగం. ఇక 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా భక్తి యోగం. భక్తి యోగం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి యోగం. భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య స్థితి గురించి కూడా తెలియచేశారు. ఒక భక్తుడు అలాంటి దివ్యమైనటువంటి స్థితిని పొందడం అవసరం అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేశారు. భక్తి యొక్క ప్రాముఖ్యతని మనకు తెలియచేశారు. ఏ విధంగా భక్తి చేయాలి? ఎలా మనము భగవంతుడిని పొందాలి అనేటువంటి విషయంలో మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో క్లియర్‌గా ఇచ్చేశారు. సో, జ్ఞానయోగము, కర్మయోగము కంటే కూడా భక్తి యోగము ముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే భక్తి యోగాన్ని తెలియచేసిన తర్వాత మరి మళ్ళీ ఇప్పుడు జ్ఞానయోగాన్ని తెలియజేస్తూ అంటే 13వ అధ్యాయం నుంచి కృష్ణుడు ఏం చెప్తున్నారు? భక్తి యోగం కంటే ఉత్తమమైన జ్ఞానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసలు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, భక్తి యోగం ఉత్తమం. అలాంటి భక్తిని పెంపొందించేటువంటి ఏ జ్ఞానమైనా కానీ ఉత్తమమే. అంటే మనం అనుకోవచ్చు భక్తి యోగం ఉత్తమమే. కానీ మరి ఇక్కడ కృష్ణుడు ఎందుకు జ్ఞానయోగం జ్ఞానయోగం గురించి చెప్తూ జ్ఞానయోగంలో త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఇస్తూ జ్ఞానానాం జ్ఞానముత్తమం ఎందుకు అంటున్నారంటే, ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి మనము భక్తిలో పురోగమించగలం కాబట్టి. ఈ జ్ఞానం లేకపోతే భక్తిలో స్థిరత్వం రాదు కాబట్టి.
ఈ జ్ఞానం లేకపోతే మనం ఏ విధంగా బంధింపబడ్డాము, మన ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియదు కాబట్టి, ప్రాబ్లమ్ తెలియకుండా సొల్యూషన్ అనేటువంటిది సాధ్యం కాదు. మీరు ఒక హాస్పిటల్‌కి వెళ్లారనుకోండి. ముందు డాక్టరు ఒక చీటీ మీద ఒక 10 రకాల మందులు రాసిస్తారు. మందులు రాయడానికంటే ముందు ఆయన అనేక రకాల పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేయకుండానే డైరెక్ట్‌గా మందులిచ్చేయచ్చుగా? ఏ డాక్టరు అలా ఇవ్వరు. ముందు తనకు తెలిసిన విధంగా పరీక్షలు చేస్తారు. తను చూడడంతోటి, మాట్లాడటంతోటి రోగం యొక్క సింప్టమ్స్ తెలియకపోతే కొన్ని టెస్ట్‌లు రాస్తారు. బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, లేకపోతే ఎక్స్‌రేలని, ఇంకా ఈసీజీలని ఇలాంటి టెస్ట్‌లన్నీ రాసి అసలు మన ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని, ఆ తర్వాత ప్రాబ్లమ్‌కి ట్రీట్‌మెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మనం కూడా ఆహ్, ఆయనిచ్చేటువంటి మందుల్ని తీసుకొని నిజంగా ఇవి పనిచేస్తాయి. ఇవి వాడితే మనకి మన జబ్బు నయమవుతుంది అనేటువంటి నమ్మకంతోటి మనం వాటిని వాడతాం. అదే డైరెక్ట్‌గా మీకు మందులిచ్చేసారనుకోండి, మనకు కొంచెం అనుమానం ఉంటుంది. అసలు నా ప్రాబ్లమ్ ఏంటి? అసలు నాకెందుకిస్తున్నాడు ఈ మందులు? ఇది వేసుకుంటే తగ్గుతుందా లేదా? ఇలాంటి ఒక నమ్మకం, అపనమ్మకం అనేటువంటిది మనకి డాక్టర్ మీద కలగొచ్చు. అందుకని మనం డాక్టర్ తోటి ఎక్కువ సేపు మాట్లాడతాం. మాట్లాడి మన సింప్టమ్స్ ఏంటి? మన సింప్టమ్స్‌కి తగినటువంటి జబ్బేంటి? ఆ జబ్బు నయమవ్వాలంటే, సింప్టమ్స్ పోవాలి అనంటే మనం ఏం మందు వాడాలి? ఎందుకు ఆయన మందులిస్తున్నాడు? ఈ మందులు ఎన్నాళ్ళు వాడాలి? ఎలా వాడాలి? ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం. అదే బ్లైండ్‌గా డాక్టర్ చెప్పినట్టు వినేసి, ఆ మందులు తీసుకున్నా కానీ తగ్గుతుంది. కానీ మనం అలా చెయ్యాలి అనంటే మనకి దాని మీద నమ్మకం రావాలి అనంటే దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం అనేటువంటిది మనకు రావాలి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ముందుగా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసారు. మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసారు. దివ్య జ్ఞానాన్ని ఇచ్చేసారు. భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని గురించి తెలియచేశారు. ఆధ్యాత్మిక ప్రకృతి గురించి తెలియచేశారు. ఆ ఆధ్యాత్మిక ప్రకృతికి వెళ్ళడమే మన జీవితం యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇది ప్రిస్క్రిప్షన్. మరి ప్రిస్క్రిప్షన్ మనం వాడాలి అనంటే ముందు మనకున్న జబ్బేంటో తెలియాలి. మనం ఎందుకు అసలు ఆధ్యాత్మిక ప్రకృతికెళ్ళాలి? మనకేంటి ప్రాబ్లమ్ ఈ భౌతిక ప్రకృతిలో? భౌతిక ప్రకృతిలో ఉండకుండగా ఆధ్యాత్మిక ప్రకృతికి పోవాలి అనేటువంటి కోరికని ఎందుకు పొందాలి మనం? ఇది మనకి జ్ఞానం లేకపోతే అది మనకి సాధ్యం కాదు. అంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం ఒకటుంది. అది ఆధ్యాత్మిక ప్రకృతిని పొందడం, భగవంతుడి యొక్క పాదాల వరకు చేరడం, భగవంతుడికి శరణాగతులం అవ్వడం. కానీ ఆ జ్ఞానం మీద నమ్మకం, ఆ జ్ఞానం పట్ల మనకున్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసం అనేటువంటిది మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు 13-18 అధ్యాయాల్లో ఇవ్వబోతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, దానిని మనం తెలుసుకుంటే, అప్పుడు మనకి స్ట్రాంగ్‌గా భక్తిలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, అది నేను నీకు మరలా తెలియచేస్తున్నాను అనేటువంటి విషయం. మరలా ఎక్కడ చెప్పారు ఇంతకుముందు త్రిగుణాల గురించి ఎక్కడైనా చెప్పారా? ఇప్పుడు చెప్పబోతున్నది త్రిగుణాల గురించి. కానీ ఇంతవరకు మనకి ఎక్కడా కూడా త్రిగుణాల గురించి డీటెయిల్‌గా ఎక్కడా చెప్పలేదు. కానీ నేను త్రిగుణాల గురించి తెలియజేయబోతున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేస్తున్నారు. అసలు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇప్పుడు మనం చూస్తే 13వ అధ్యాయంలో 22వ శ్లోకం చూస్తే, పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణ గుణ సంగస్య సద అసద్యోనిషు జన్మషు. 13వ అధ్యాయంలోనే 14వ అధ్యాయానికి కావాల్సినటువంటి బీజం వేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ జ్ఞానాన్ని ఇస్తూ అక్కడ ఏమన్నారు అనంటే, పురుషుడు అంటే ఎవరు? పురుషుడు అంటే జీవుడు. ఈ జీవుడు ప్రకృతితోటి సంపర్కంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ జీవుడు ప్రకృతిలోకి సంపర్కంలోకి రావడం వల్ల, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క సాంగత్యంలో, ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క సాంగత్యంలో జీవుడు సద అసద్ యోనిషు జన్మషు అనేక జన్మలని పొందుతున్నాడు. ఇక్కడ ఒక క్లూ ఇచ్చేశారు. దీన్ని బీజ మంత్రం అని అంటారు. అయితే ఈ బీజ మంత్రం ఏదైతే ఉందో, శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందే గుణాలకి సంబంధించినటువంటి విషయాన్ని ఒక సూచనగా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. మనందరికీ డౌట్ రావచ్చు. చేస్తున్నటువంటి పనులన్నీ మనమే చేస్తున్నాము.
అనుభవిస్తున్నటువంటి కర్మలన్నిటికీ ఫలాలను మనమే అనుభవిస్తున్నాము. అంటే మన కారణంగానే అన్నీ జరుగుతున్నాయి. మన కారణంగానే అన్నీ అనుభవిస్తున్నాం. అయితే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గుణాలు? ఎలా మనం ఈ గుణాలను అర్థం చేసుకోవాలి? అనేటువంటిది మనందరికీ అక్కడ ప్రత్యేకంగా డౌట్ రావచ్చు. ఎందుకంటే కృష్ణుడు వివరణాత్మకంగా మనకి 13వ అధ్యాయంలో గుణాల గురించి తెలియచేయలేదు. అయితే ఈ గుణాల గురించి తెలియచేయాల్సినటువంటి అవసరం మనకెందుకొచ్చింది అనంటే, అంతకుముందు భక్తిలో నెలకొనడం ఇంపార్టెంట్ అని చెప్పారు కాబట్టి, ఆ భక్తిలో నెలకొనడం కోసం గుణాల గురించి వివరణాత్మకంగా మనకి తెలియచేయడం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నారు. అంటే అల్టిమేట్ లక్ష్యం ఈ జ్ఞానానికి ఏమిటి అనంటే, భగవంతుడి యొక్క పాదాలని చేరుకోవడం. శరణాగతి పొందడం. శరణాగతి గురించి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి, శరణాగతి లక్ష్యంగా ఈ జ్ఞానం అనేటువంటిది ఇవ్వబోతున్నాను కాబట్టి, ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో అదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే, ఇంతకుముందు నేను చెప్పినటువంటిది భక్తి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది కూడా భక్తే అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు, ఇది వేరు, అది వేరు. ఈ సెక్షన్ వేరు, ఆ సెక్షన్ వేరు అని అనుకోవచ్చు. ఇది జ్ఞాన మిశ్రిత భక్తి. ఇది ఓన్లీ జ్ఞానం కాదు. మామూలుగా చూస్తే మనం అందరం కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనంటే అనేక రకాల కారణాలుంటాయి. కొంతమంది కృష్ణుడి దగ్గరికి భయంతో వెళ్తారు. అమ్మో! కృష్ణుడు ఏం చేస్తాడో నన్ను, ఒకవేళ నేను భక్తి చెయ్యకపోతే కృష్ణుడు నన్ను ఏం చేస్తారో? లేకపోతే నాకేమైపోతుందో? మిగిలిన వాళ్ళందరూ భక్తి చేస్తున్నారు. నేను చెయ్యట్లేదు. సో, భక్తిలో నెలకొనకుండా నేనేదైనా కోల్పోతున్నానేమో, కృష్ణుడు నన్ను పనిష్ చేస్తాడేమో అనేటువంటి భయంతోటి భగవంతుడు అంటే మనకంటే ఉత్తమమైనటువంటి వాడు, మనకంటే మన 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 యొక్క జీవన గతులను నిర్ధారించేటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకి పూర్తి నమ్మకం లేకపోయినా, మన చుట్టుపక్కల వాళ్ళని చూసి, మనకు జరుగుతున్నటువంటి ఒక జీవితంలో జరుగుతున్నటువంటి దుర్ఘటనలను చూసి, మనం అందరం కూడా భగవంతుడికి శరణు వేడతాం. అంతేకాని భగవంతుడి మీద ప్రేమతో కాదు. భగవంతుడి మీద భక్తితో కాదు. అది సహజమైనటువంటి స్వభావం. మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి స్థితిని మనం మేల్కొల్పకుండానే మనం భగవంతుడికి దగ్గరికొచ్చేస్తాం. ఇక రెండవది బాధ్యతగా చేస్తాం. అంటే కొంతమంది భయంతో చేస్తే, కొంతమంది బాధ్యతగా చేస్తారు. భగవంతుడు మనకి ఈ ప్రకృతిని మనకిచ్చారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఏర్పాట్లన్నీ కూడా మనకి ఎందుకు కలిగించారు అనంటే, మనం మన జీవన సాఫల్యాన్ని పొందటం కోసం ఇచ్చారు. కాబట్టి అలాంటి ప్రకృతి పట్ల, అలాంటి భగవంతుడి పట్ల నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ భగవంతుడిని నేను అర్చించాలి. అది భగవంతుడు ఎలా ఉంటారు? భగవంతుడు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? ఏ రూపంలో ఉంటారు? అనేటువంటి దాంతో సంబంధం లేదు. నాకంటే ఉత్తమమైనటువంటి శక్తి ఒకటి ఉంది. నాకంటే పరమైనటువంటి శక్తి ఒకటుంది. అలాంటి ఒక శక్తిని పూజించడం అనేటువంటిది నా ధర్మం. అలాంటి ఒక శక్తిని పూజించడము అనేటువంటిది నా బాధ్యత అనేటువంటి ధోరణిలో కొంతమంది భగవంతుడికి శరణాగతులవుతారు. ఇంకొంతమంది జ్ఞానాన్ని ఆశ్రయిస్తారు. జ్ఞానంతోటి శ్రీకృష్ణ భగవానుడిని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే తాత్విక కల్పన. జ్ఞానం అంటే ఏంటి? తాత్విక కల్పన. లాజికల్ థింకింగ్. ఈ జ్ఞానము అనేటువంటిది యాక్చువల్‌గా చూస్తే మనకి మునుల ద్వారా ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఈ మొదటి శ్లోకంలో మునుల గురించి మాట్లాడారు. గొప్ప గొప్ప మునులు కూడా ఈ జ్ఞానాన్ని పొంది వాళ్ళు పరమసిద్ధిని పొందారు అనేటువంటి విషయం చెప్తున్నారు. పరమసిద్ధి అంటే ఏమిటి ఇక్కడ? సిద్ధులన్నిటిలోకెల్లా ఉత్తమమైనటువంటి సిద్ధి. సిద్ధి అంటే ఏదో మాయలు మంత్రాలు చేయడం కాదు. సిద్ధి అంటే ఏదో ఆహ్, ఇక్కడి నుంచి మాయమైపోయి ఇంకొక చోటకి వెళ్ళిపోవడం. లేదు అనంటే అతి చిన్నగా మారిపోవటం, అతి పెద్దగా మారిపోవడం. అవతల వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడో అలాంటి మాటలను కూడా మనము రీడ్ చేయగలగడం. ఇలాంటిది కాదు సిద్ధి అంటే. పరమసిద్ధి అంటే భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం ఏదైతే ఉందో అది పరమసిద్ధి. అయితే మనం మునుల గురించి మాట్లాడితే, మునులు అనేటువంటి వాళ్ళు జ్ఞానులు. వీళ్ళు తాత్విక కల్పన చేస్తారు. వీళ్ళు చేసేటువంటి కల్పన ఎలా ఉంటుంది అనంటే, వాళ్ళు ముక్తిని పొందడం కోసం అసలు ఆధ్యాత్మిక ప్రకృతి అంటే ఏమిటి? మనలో మనము ఈ శరీరం కాదు. మనము
ఈ ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏవో కొన్ని ఫార్ములాలేస్తారు. సో, ఏది కాదో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారు. నేను అంటే ఏమిటి? నేను అంటే నా శరీరమా? నా కళ్ళజోడా? లేకపోతే నా షర్టా? లేకపోతే నాకు సంబంధించినటువంటి మాట? లేకపోతే ఏమిటి? అనేటువంటిది నాకు సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఎలిమినేట్ చేస్తూ నేను అనంటే ఇవి ఏవి కాదు. నేను అనంటే ఆత్మ స్థాయి వరకు వెళ్ళే ప్రయత్నం చేసేటువంటి అందుకనే వాళ్ళు నేతి అని చెప్పేసి వాళ్ళు ప్రతిదాన్ని కూడా నో ఇది కాదు, ఇది కాదు అని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళు జ్ఞానంలో పరిపూర్ణులవుతారు. ఆ విధంగా జ్ఞానంలో పరిపూర్ణులైనటువంటి వ్యక్తులు నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి అనంటే, ఈ జీవుడిని నేను అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వీళ్ళు అసలు ఈ జీవుడికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ జీవుడు ఎందుకు ఈ భౌతిక ప్రకృతిలోకొచ్చాడు? ఈ జీవుడు ఎందుకు బంధింపబడ్డాడు? నేను కాని దాని మీద ఎందుకు అర్హత సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా ఈ జీవుడు ఈ ప్రకృతి నుంచి బయటికెళ్ళిపోవాలి అనేటువంటిది నెక్స్ట్ లెవెల్ జ్ఞానం. అంటే నేను అంటే ఈ శరీరం కాదు. నేను అంటే జీవుణ్ణి అని తెలుసుకున్నంత మాత్రాన మనకి పూర్తి జ్ఞానం వచ్చినట్లు కాదు. ఈ జీవుణ్ణి ఏ విధంగా ఈ బంధింపబడినటువంటి ప్రకృతి నుంచి ఏ విధంగా బయట పంపించాలి అనేటువంటిది నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం పొందేంత వరకు ఈ మునులు కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. త్రిగుణాలు కారణము అనేటువంటి విషయం. ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో ఈ త్రిగుణాలు బంధించటం వల్ల మనం ఈ భౌతిక ప్రకృతిలో బంధింపబడ్డాము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని త్రిగుణాతీతం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం త్రిగుణాతీతం అవ్వడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం జ్ఞానంలో పరిపూర్ణులమైనట్లు. మునులు సైతం అంటే భగవంతుడి మీద భక్తి లేనటువంటి వాళ్ళు సైతం ఒకవేళ ఈ జ్ఞానాన్ని ఆశ్రయించినట్లయితే భగవంతుడి మీద భక్తిని పొందుతారు. ఈ గుణాలకి మూలం కూడా శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు భగవంతుడికి శరణాగతులవుతారు. అప్పుడు వాళ్ళు పరమసిద్ధిని పొందడము అనేటువంటిది సాధ్యమవుతుంది. అయితే ఈ జ్ఞానం మనకి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఇస్తున్నారు అనంటే, అసలు మనం ఈ భౌతిక ప్రకృతికి వచ్చినప్పుడు అసలు ఈ ప్రకృతిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రకృతిలో మనం ఎలా బ్రతకాలి? ఒకవేళ మనకి జ్ఞానం లేదనుకోండి, అసలు మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని, ప్రదేశాలని, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకు తెలీదు. ఈ జ్ఞానం లేకపోతే మనము మన జీవితాన్ని ఎలా గడపాలో కూడా తెలీదు మనకి. అందుకనే మనకి శ్రీకృష్ణ భగవానుడు 13వ అధ్యాయం చెప్పిన తర్వాత మనకి 14వ అధ్యాయంలో ఉత్తమమైనటువంటి జ్ఞానం. జ్ఞానమోత్తమం. సూపర్‌లేటివ్ డిగ్రీ. ఉత్తమం అంటే సూపర్‌లేటివ్ డిగ్రీ. అంటే అన్నిటికంటే కూడా గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడము అనేటువంటిది చేస్తున్నారు. అయితే ఎలా ఈ జీవుడుని ఈ త్రిగుణాలు బంధిస్తున్నాయి? యాక్చువల్‌గా 84 లక్షల రకాల జీవరాశులు ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాయి. భగవంతుడు ఇన్ని రకాల జీవరాశుల్ని తయారు చేశారు. అంటే ఒక్కొక్క రకం జీవరాశిని తీసుకుంటే కూడా మళ్ళీ మనం అందరం అనుకోవచ్చు మనుష్యులు ఒక రకము అని. మనుష్యులే 4 లక్షల రకాల జీవులున్నారు. అసలు ఎలా తయారవుతున్నారు ఇంతమంది మనుషులు? ఏంటి తేడా ఒక మనిషికి, ఇంకొక మనిషికి? ఒకే తల్లికి పుట్టినటువంటి, ఒకే సమయంలో పుట్టినటువంటి ఇద్దరు కవల పిల్లల్లో కూడా చూడడానికి భౌతికంగా ఒకేలా కనిపించినా కానీ వాళ్ళిద్దరి యొక్క స్వభావంలో మార్పులు ఉంటాయి. ఇద్దరు సేమ్ చదువుకోరు. ఇద్దరు సేమ్ ఆఫీసర్‌లు అవ్వరు. ఇద్దరు సేమ్ అచీవ్‌మెంట్ చేయరు. ఇద్దరు సేమ్ లాగా థింక్ చేయరు. ఒకేలాగా థింక్ చేయరు. ఎందుకు ఇంత వైవిధ్యం ఈ ప్రకృతిలో? భగవంతుడు సృష్టి చూసారా? ఏ 2 వస్తువులు కూడా ఒకలా ఉండవు. ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకలాగా ఉండరు. తయారు చేస్తున్నటువంటి ఈ భౌతిక శరీరాన్ని తయారు చేస్తున్నటువంటిది పంచభూతాలతోటి. 5 పంచభూతాలతో తయారు చేస్తున్నటువంటి ఈ భౌతిక శరీరాలు కూడా ఒక శరీరం ఇంకో శరీరంలా ఉండదు. ఒక మనిషి ఇంకొక మనిషిలా ఉండడు. లక్షల కోట్ల మంది వేరియేషన్స్ ఈ 5 ఇంగ్రీడియెంట్స్ తోటి కలిపితే వస్తుంది. కోట్ల మంది, వేల మంది ఎంతమంది ఉన్నారు? ఒక రాష్ట్రంలోనే తీసుకుంటే కోట్ల మంది ఉన్నారు. దేశంలో తీసుకుంటే వందల కోట్ల మంది ఉన్నారు.
ఇక ప్రపంచం మొత్తం తీసుకుంటే లక్షల కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇన్ని లక్షల కోట్ల మంది జనాలు ఒకళ్ళని పోలినట్టు ఇంకొకళ్ళు ఉండరు. వాళ్ళ యొక్క భావాలు ఒకళ్ళని పోలినట్టు ఇంకొకళ్ళవి ఉండవు. ఎందుకు? ఎలా? వీటన్నిటికీ కారణం 3 గుణాలు, త్రిగుణాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అయితే ఈ 3 గుణాల యొక్క కలయిక మిశ్రమం అనేటువంటిది ఎలా ఉంటుంది అనంటే, ఒక్కొక్క గుణము ఒక్కొక్క పాళ్ళల్లో కలిస్తే ఆ మనిషి యొక్క స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ప్రైమరీ కలర్స్ తీసుకున్నాం అనుకోండి. ఎరుపు, పసుపు, బులుగు, బ్లూ. ఈ 3 రంగులు తీసుకొని రెడ్, బ్లూ, యెల్లో. ఈ 3 రంగులు తీసుకొని మనము కలిపితే అనేక రంగులు తయారు చేయొచ్చు. అనేక రంగులు తయారు చేయొచ్చు. అంటే మనం అందరం అనుకోవచ్చు. ఇవన్నీ రంగులు దేనికి దానికి స్వతంత్రంగా తయారవ్వబడింది అని అనుకోవచ్చు. అది కాదు. ప్రైమరీ కలర్స్ 3 కలర్స్‌ని కలిపితేనే ఆ మిగిలినటువంటి రంగులన్నీ తయారవుతాయి. అంటే కొంత ఒకసారి మనకి వేరే కలర్ కావాలంటే రెడ్ గనక ఎక్కువగా పెంచేస్తే, ఎరుపు రంగు గనక పెంచేస్తే మనకి వేరే కలర్ వస్తుంది. అదే మనం గ్రీన్ పెంచితే ఇంకొక కలర్ వస్తుంది. అదే యెల్లో పెంచితే ఇంకొక కలర్ వస్తుంది. ఈ విధంగా ఈ గుణాల యొక్క మిశ్రమము అనేటువంటిది మనలో ఉన్నటువంటి వివిధ రకాల భావనలకి కారణమవుతుంది. అయితే మనం అందరం కూడా ఈ విధంగా గుణాలతోటి స్ట్రాంగ్‌గా బంధింపబడి ఉన్నాం. అందుకనే శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో మనకొక శ్లోకాన్ని తెలియజేస్తాడు. దైవీ హేష్యా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతే. అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? నాతోటి నియంత్రింపబడుతున్నటువంటి ఈ యొక్క దైవీ మాయ ఏదైతే ఉందో, అంటే త్రిగుణమయమైనటువంటి దైవీ మాయ ఏదైతే ఉందో అది చాలా బలమైనది. దాని నుంచి మనము బయటపడడము అనేటువంటిది అతి కష్టమైనటువంటి విషయం. ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు? మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అలాంటి మాయ నుంచి కూడా మీరు విడిపింపబడాలి. అలాంటి మాయ నుంచి కూడా విడిపింపబడాలి అనంటే మీరేం చేయాలి? మామేవయే ప్రపద్యంతే. నా స్మరణలో ఉండాలి, నాకు శరణు వేడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే ఈ జ్ఞానము అనేటువంటిది మనకి ఒక అలంకారం కాకూడదు. ఈ జ్ఞానము అనేటువంటిది మనకొక డిగ్రీ కాకూడదు. ఈ జ్ఞానము అనేటువంటిది మనకొక కిరీటంలా కాకూడదు. ఈ జ్ఞానము అనేటువంటిది మనకొక గొడుగులా కావాలి. ఇప్పుడు మనము వర్షంలో బయటికెళ్తున్నాం అనుకోండి. లేదంటే ఎండలో బయటికెళ్తున్నాం అనుకోండి. కిరీటం పెట్టుకొని వెళ్తే ఏమవుతుంది? ఎండ నుంచి గాని, వర్షం నుంచి గాని మనల్ని మనం కాపాడుకోవడానికి సాధ్యమవుతుందా? లేదు ప్రభుజీ. అవ్వదు ప్రభు. లేదు మనం ఏం ప్రభుజీ. పెట్టుకొని వెళ్ళాలి? గొడుగేసుకుంటాం. గొడుగేసుకెళ్ళాలి. గొడుగేసుకొని వెళ్ళాలి. అలానే ఈ జ్ఞానము అనేటువంటిది నేను భక్తి శాస్త్రి చేశాను, నేను భక్తి వైభవ చేశాను, నాకు ఆ డిగ్రీ ఉంది, నాకు ఈ డిగ్రీ ఉంది అని చెప్పుకొని తిరగడానికి కాదు. అంటే భక్తి శాస్త్రి, భక్తి వైభవ ఈ డిగ్రీలన్నీ నెత్తి మీద కిరీటాలు. ఇవి గొడుగులు కావు. ఈ జ్ఞానము అనేటువంటిది మనం ఎప్పుడైతే దీన్ని గొడుగుగా వాడుకుంటామో అప్పుడు మనం భౌతిక ప్రకృతి నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం. సూర్యరశ్మి నుంచి లేకపోతే వర్షం నుంచి మనల్ని మనం కాపాడేది కేవలం గొడుగే. అంటే మనకున్నటువంటి జ్ఞానం మనకి రక్షణ ఇవ్వాలి. భౌతిక ప్రకృతి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అవసరమైనటువంటి రక్షణ మనకి జ్ఞానం ఇవ్వాలి. అందుకనే మనం అందరం కూడా ఈ జ్ఞానం సహాయంతోటి భక్తిలో పురోగమించాలి. లేదు అనంటే జ్ఞానము అనేటువంటిది మనం కృష్ణుని జయించటానికి అనేటువంటి ఒక తప్పు భావంలో మనం ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. కానీ యాక్చువల్‌గా జ్ఞానము అనేటువంటిది కృష్ణుడి మీద మన యొక్క విజయాన్ని ప్రకటించడం కాదు. జ్ఞానం యొక్క లక్ష్యం. జ్ఞానం యొక్క లక్ష్యం కృష్ణుడి యొక్క ప్రేమను పొందడం కోసం. కృష్ణుడి యొక్క ప్రేమను పొందడం కోసం. ప్రేమతోటి మనము ఇదవ్వాలి. కాబట్టి కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఉత్తమ జ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ జ్ఞానాన్ని పొందడం వల్ల మనకొచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి ఏమిటి అనంటే, ఈ జ్ఞానంలో స్థిరత్వం పొందినప్పుడు
నాతో సమానమైనటువంటి భావాన్ని పొందగలరు. ఏంటి కృష్ణుడితో సమానమైనటువంటి భావం అంటే నేను కూడా కృష్ణుడు అయిపోతానా? మనం అందరం కూడా కృష్ణులం అయిపోతామా? అంటే సో మనం అందరం కూడా కృష్ణుడితో సమానమైనటువంటి భావాలను పొందుతాం. అంటే కృష్ణుడిని పొందడానికి అర్హులం అవుతాం. కృష్ణ లోకానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. కృష్ణ సేవకులం అవ్వడానికి మనం అందరం కూడా అర్హులమవుతాం. అలా మనం ఆ జ్ఞానంలో ప్రతిష్ఠితమైనప్పుడు మనము సృష్టి సమయంలో జన్మింపము, ప్రళయ సమయంలో మరణింపము. అంటే ఏంటి? భగవద్ధామానికి వెళ్ళిపోతాం ప్రభుజీ. భగవద్ధామానికి వెళ్ళిపోతాం. జన్మ ఉండదు, మృత్యు ఉండదు. ఒకవేళ మనం సృష్టి సమయంలో జన్మించాము అంటే మృత్యు ఉన్నట్లే. అందులో డౌటే లేదు. జన్మించిన ప్రతిదీ కూడా మరణించి తీరుతుంది. జన్మించిన ప్రతిదీ మరణించి తీరుతుంది. మరణించిన ప్రతిదీ కూడా తిరిగి జన్మించి తీరుతుంది. ఈ సైకిల్ అనేటువంటిది మనము ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ తిరిగి అక్కడికే రావడం. పుడతాం, ఏదో సాధిస్తాం, ఎంతో పేరును పొందుతాం, ఎన్నో ప్రతిష్టలు పొందుతాం, ఎంతో ఐశ్వర్యాన్ని సాధిస్తాం, తిరిగి మరణిస్తాం. మళ్ళీ దేంతో పుడతాం మనం? జీరో. మళ్ళీ మొదలు పెడతాం ఈ సైకిల్ని. ఎన్ని కష్టాలు పడి మనం ఎంతవరకు సాధించి మనం ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ తిరిగి ఆ కష్టాలన్నీ పడుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మనం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఇది జన్మ, మృత్యు, జర, వ్యాధి సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ అనేటువంటిది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఈ సైకిల్ని ఎండ్ చేయాలి అని అంటే ఒకటే ఒక మార్గం. ఈ సైకిల్ లో మనం ఉండడానికి కారణమైనటువంటి త్రిగుణాల గురించి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ త్రిగుణాలు మనల్ని బంధిస్తున్నాయి అంటే ఇప్పుడు మనం చూడండి తోలుబొమ్మలాట చూస్తాం మనం. తోలుబొమ్మలాట చూసి బొమ్మలు భలే ఆడాయి, బొమ్మలు భలే డ్రామా చేశాయి. మనం చూసినంతసేపు ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క క్యారెక్టర్ను ఊహించుకుంటూ ఉంటాం. అవి చేతులు, కాళ్ళు కదుపుతూ, మాట్లాడుతూ మనకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ నిజానికి అవి చేతులు కలిపినా, నోరు కదిపినా, కాలు కదిపినా పైన ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు తాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటారు తోలుబొమ్మలకి. వాళ్ళు ఆ తాళ్ళు పట్టుకొని లాగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ బొమ్మలు చేతుల్ని, కాళ్ళని కదుపుతూ ఉంటాయి. మనకి పైన వ్యక్తి కనపడరు. ఆ తాళ్ళు కనపడవు. ఆ లాగుతున్న వాడు కనపడడు. కేవలం ఆడుతున్నటువంటి బొమ్మలు మాత్రమే మనకు కనపడతాయి. ఆ విధంగా మన గుణ ప్రభావంలో మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మనమే చేస్తున్నాము అనేటువంటి భ్రమలో ఉండి మనం మన జీవితం యొక్క లక్ష్యాన్ని కోల్పోతాం. మనము జీవితాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది మనకి ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులని చేస్తుంది. భౌతిక బంధనము అనేటువంటి అంటే ఈ పెద్ద తాడు ఏదైతే మనం చెప్పుకున్నామో గుణాలతో ఉన్నటువంటి తాడు ఏదైతే ఉందో మోకు లాంటి ఉన్నటువంటి తాడుని మనం చాలా ఈజీగా తెచ్చేయగలం. చాలా ఈజీగా వదిలించుకోగలం. కేవలం శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందే స్థాయి వరకు మనం ఈ జ్ఞానంలో మనము జ్ఞానం సహాయం చేయాలి. లేదు అని అంటే ఈ జ్ఞానం మనకు ఒక కిరీటంలా ఉండిపోతుంది. ఈ జ్ఞానం వల్ల మనకి ఎలాంటి లాభము ఉండదు. అందరం చదువుతాం. ఏమన్నా రండి మేము క్లాస్ చెప్తున్నాము. వచ్చి కూర్చోండి మేము మీకు భగవద్గీత నేర్పుతాము అని అంటే భగవద్గీత నేను 10 సార్లు చదివానండి. భగవద్గీత నేను 20 సార్లు చదివానండి. భగవద్గీతలో 700 శ్లోకాలు నాకు ఎక్కడ ఏ శ్లోకం అడిగినా గాని నేను చెప్పగలనండి. భగవద్గీత మొత్తం నేను కంఠస్థం చేశానండి. ఇదంతా కిరీటాలే. ఇవన్నీ గొడుగులు కావు. కిరీటాల వల్ల మనకి ఏ లాభము లేదు. పారాయణాలు చేయడం కాదు. భగవద్గీతని పారాయణం చేయడం కంటే ఒక శ్లోకాన్ని చదివి ఆ శ్లోకంలో కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని మనం మన జీవితంలో ఆచరించడము అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అది నిజమైనటువంటి జ్ఞానం. అది నిజంగా మనం భగవద్గీత చదివిన దానికి అర్థం. అంతేకాని నేను ప్రతి ఏకాదశికి భగవద్గీతను చదువుతాను. ప్రతి ఏకాదశికి నేను భగవద్గీత పారాయణం 700 శ్లోకాలు చూడకుండా చదువుతాను. ఇది కాదు లక్ష్యం. ఇంకొంతమంది నాకు శ్లోకం చదవడం బాగా వచ్చు. చాలా రిథమిక్‌గా చదువుతాను. చాలా అందంగా చదువుతాను. అది కాదు ఇంపార్టెంట్. శ్లోకం ఎలా చదువుతున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది ఏమిటంటే శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం. విషయాన్ని వదిలిపెట్టి మనము కేవలం ఈ యొక్క
మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పారాయణాన్ని చూసి అందరూ మెచ్చుకోవాలి అనేటువంటి ధోరణిలో మనం చేసేటువంటి భగవద్గీత పారాయణం అనేటువంటిది మనకి ఎలాంటి లాభాన్ని తీసుకురాదు. ఎలాంటి లాభాన్ని మనకి తీసుకురాదు. మహా అయితే స్వర్గం వరకు వెళ్తారు. అంతకు మించి మీరు వెళ్ళరు. యాక్చువల్‌గా 14వ అధ్యాయం యొక్క మహత్యాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే 14వ అధ్యాయం యొక్క మహత్యంలో మనకి ఒక కథ ఉంది పద్మపురాణంలో. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఊరు. ఆ ఊరు ప్రత్యోదక అనేటువంటి నగరం. ఆ నగరంలో ఒక కపట బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు కేశవుడు. ఆ కపట బ్రాహ్మణుడైనటువంటి కేశవుడికి ఒక భార్య ఉంది. ఆమె పేరు విలోభ్ర. ఈ భార్యకి అనేక దుర్గుణాలున్నాయి. అనేక దుర్గుణాలున్నాయి. ఆమె పరపురుషుల సాంగత్యంలో ఎక్కువగా ఉంటుంది. భర్త కంటే కూడా ఎక్కువగా. చాలా పాపాలు చేస్తుంది. ఈ కపట బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడే. కానీ చేసేటువంటివి కూడా బ్రాహ్మణుల లక్షణాలతోటి ఏ పని చేయడు. ఈయనకి కోపం ఎక్కువ. తన భార్య చేస్తున్నటువంటి తప్పు పనిని ఆయన సహించలేకపోతాడు. సహించలేక తనని ఒకరోజు చంపేస్తాడు. సో తనని చంపేసిన తరువాత ఆమె ఒక కుక్కలా జన్మ తీసుకుంటుంది. కొంతకాలం తర్వాత ఈ బ్రాహ్మణుడు కూడా ఒంటరిగా ఉంటూ ఆయన కూడా చనిపోయి ఆ తర్వాత ఈ బ్రాహ్మణుడు ఒక కుందేలుగా జన్మ తీసుకోవడం అనేటువంటిది. అయితే ఈ కుక్క ఒక రాజు దగ్గర సేవకుడిలా ఉంటుంది. అయితే రాజుకి మామూలుగానే వేట అనేటువంటిది అలవాటు. అడవికి వెళ్తారు. కుక్కను తీసుకొని వెళ్తాడు రాజు అడవికి. వెళ్ళినప్పుడు అక్కడ ఈ కుందేలు కనిపిస్తుంది. ఆ కుందేలుని పరిగెడుతూ ఈ కుక్కని పట్టుకోమని ప్రేరేపిస్తాడు రాజు. ఎందుకంటే కుందేలుకి బాణం వేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది జంప్ అయిపోయి వెళ్ళిపోతుంది. అదే కుక్క ద్వారా అయితే చాలా ఈజీగా పట్టుకోగలరు. కుక్క పట్టేసుకుంటుంది కుందేలు. సో కుక్కను పరిగెట్టిస్తాడు. కుక్క పరిగెడుతూ కుందేలు దగ్గరికి వెళ్ళేసరికి దానికి అర్థమైపోతుంది. ఈ కుందేలు ఎవరో కాదు, వీడు నాకు ఈ పూర్వజన్మలో నా భర్త. వీడే నన్ను చంపేశాడు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఎలా అయినా సరే ఈ జన్మలో నేను వాడిని చంపాలి అని అనుకుంటుంది. సో పరిగెడుతూ కుందేలుని పరిగెట్టిస్తూ ఉంటే కుందేలు ఒక ముని యొక్క ఆశ్రమంలోకి వెళ్తుంది. ఆ ముని యొక్క ఆశ్రమంలో ఆ ముని 14వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉంటారు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి ముని పుత్రులు వీళ్ళందరూ కూడా 14వ అధ్యాయాన్ని ఎప్పుడు పఠిస్తూ ఉంటారు. వాళ్ళందరూ 14వ అధ్యాయాన్ని పఠించి అక్కడే బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని బయటికి వెళ్తారు. లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని బయటకు వస్తారు. ఎప్పుడైతే ఈ కుందేలు ఆ ఆశ్రమంలో పరిగెడుతూ ఉంటుందో ఆ ముని పుత్రులు అక్కడికి వచ్చినటువంటి గెస్టులు ఎవరైతే ఉన్నారో ఈ 14వ అధ్యాయం చదివేటువంటి వాళ్ళందరూ కూడా కడుక్కున్నటువంటి నీళ్ల వల్ల అక్కడ బురదగా మారిపోయింది. ఈ కుందేలు ఆ బురదలో పడుతుంది. ఆ బురదలో పడిన కుందేలుని పట్టుకోవడానికి కుక్క కూడా వెళ్ళి ఆ బురదలో పడుతుంది. ఈ విధంగా ఆ బురదలోనే కొద్దిసేపు పొరలడం వల్ల కాళ్ళు కడుక్కున్నటువంటి మట్టి నీళ్లు వాళ్ళని స్పర్శించటం వల్ల ఆ కుందేలు ఆ కుక్క రెండు కూడా స్వర్గానికి వెళ్ళిపోయాయి. ఇది 14వ అధ్యాయం యొక్క మహత్యం. సో ఈ విధంగా మనకి ఇది పద్మపురాణంలో తెలియజేయబడింది. అంటే మనం చదవకపోయినా 14వ అధ్యాయాన్ని చదివినటువంటి వ్యక్తి యొక్క పాద ధూళి మన శిరస్సుకు తగిలినా కానీ అది మనకి గొప్ప లాభాన్ని తీసుకుని వస్తుంది. ఇక ముక్తి కావాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు 14వ అధ్యాయంలో ఇచ్చినటువంటి జ్ఞానాన్ని గనక మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని భక్తి స్థాయి వరకు గనక మనం ఎదగగలిగితే మన జీవనం యొక్క పరిపూర్ణత అనేటువంటిది సాధించినట్లే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని ఈ అధ్యాయంలో ఇవ్వబోయేటువంటి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని 2 శ్లోకాల్లో తెలియజేశారు మనకి. తరువాత శ్లోకాల్లో ఏ విధంగా త్రిగుణాలలో బంధింపబడుతున్నాడు ఈ జీవుడు అనేటువంటి విషయాన్ని తరువాత కొన్ని శ్లోకాల్లో మనకి తెలియజేయబోతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తరువాత బంధింపబడినటువంటి ఈ జీవుడు త్రిగుణాల నుంచి ఎలా ముక్తుడవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తారు. ఓకే. ఈ సెక్షన్ ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో
వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. కుందేలు కథ చాలా బాగుంది ప్రభుజీ. ఫస్ట్ టైం ప్రభు వింటున్నాను మేము 14వ అధ్యాయం మీనింగ్. చాలా చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. అందుకే భక్తుల సాంగత్యము, శిక్షాగుల సాంగత్యం మాకు ఎప్పుడు ఉండాలి ప్రభుజీ. ఇలాగా మీరు చెప్తూ ఉంటే మాకు మాలో ఉన్న ఈ పాప పంకిలమంతా పోతుంది. ఈ కథ వల్ల మేము తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఆల్ ది హరే బెస్ట్. కృష్ణ ప్రభుజీ. మీరు ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో ఇప్పుడు కుందేలుకి ఆ కుక్కకి పూర్వజన్మ శృతులు ఉన్నాయి కదా ప్రభుజీ. ఉన్నాయి కానీ సాధువుల యొక్క పాదాలు అక్కడ ఉంది అని తెలియక దూకితేనే వాళ్ళకి అంత ముక్తి వచ్చింది అంటే మనం తెలుసుకొని చేస్తే ఇంకెంతో అవును. అని అర్థం చేసుకోవాలి ప్రభుజీ. ఎట్లా అవును. అవును. అంటే ఓకే. అవి మామూలుగా మనుషులకైతే మనకి జ్ఞానంతో అర్థం చేసుకుంటాం, అవి వేరే జీవులు కదా, అవును. అయినా కూడా వాటి ముక్తి ప్రసాదించారు అని అర్థం చేసుకో. ముక్తి ఏం రాలేదు, స్వర్గం వచ్చింది. ఓకే ప్రభుజీ. ఓకే, అంటే మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా మళ్ళీ ప్రభుజీ అప్పుడు. స్వర్గంలో దేవతలుగా జన్మ పొందారు. అంటే ఓకే. జస్ట్ 14వ అధ్యాయం మనం గనక చదివినటువంటి వ్యక్తి యొక్క పాద ధూళే మనకి స్వర్గం వరకు తీసుకెళ్లి దేవతల యొక్క స్థానంలో కూర్చోబెడుతుంది మనల్ని. అంత గ్రేట్ అన్నమాట. అదే మనం ఆ జ్ఞానాన్ని గనక మనం అర్థం చేసుకొని మనం ఆచరిస్తే గనక స్వర్గాన్ని దాటి పైకి వెళ్తాం. ఓకే ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. హరే కృష్ణ. ఉదాహరణ చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరు చెప్పినట్లుగా మనం స్తోత్ర పారాయణము, భగవద్గీత శ్లోక పారాయణం చేస్తూ ఉంటాం కానీ అది ఏదో ఒక ఆనందాన్ని అయితే ఇవ్వచ్చు. భగవద్గీత చదువుతున్నాను నేను కూడా అన్న భావన అయితే ఉండొచ్చు కానీ దానిలో ఉన్న ఆంతర్యం అనేది కనుక తెలుసుకోకుండా ఎంత చేసినా కూడా దానిలో రుచి తెలియనప్పుడు ఏదో బైహార్ట్ మెథడ్ లాగా మీరు అన్నట్టుగా డిగ్రీలు కనుక తీసుకొని మనం ముందుకెళ్ళినట్టే ఉంటది కానీ దానిలో ఆనందం అనేది పొందలేము. కాబట్టి ఈ జ్ఞానం అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనలో నిజమైన ఆ రుచి అనేది దొరుకుతుంది. అప్పుడు భక్తిలో పురోగమించగలుగుతామని అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్ మాత్రం. ఇంకా మీరు చెప్పినట్టుగా మనం గనక తోలు బొమ్మలు గనక ఆడిస్తారు కదా ప్రభుజీ, తెర వెనక ఉండి వాళ్ళు ఆడిస్తుంటారు. అవి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంటాయి. అలా మేము కూడా ఆ గుణాల ప్రభావంతో అలా ఆడుతున్నాం. అసలు నిజమైన మా స్థితి అంటే ఏంటనేది తెలుసుకోవాలంటే గుణాతీతులం కావాలంటే ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేది అసలు మీరు చెప్పిన దాంట్లో ఎంత అద్భుతమైన థీమ్ అనేది మాకు బాగా లభించింది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓకే.